హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎంతో ఆరోగ్యవంతమైన ప్రోటీన్ లడ్డు తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఇప్పుడు చూపిస్తాను. ఇవేంటనుకుంటున్నారా అండి? ఇవి బాదం పప్పు తొక్కులండి. బాదం పప్పును స్కిన్ తీసేసుకోవాలనే ఉద్దేశంతో ఒక గిన్నెలో బాదం పప్పులు వేసి అందులో కొంచెం బాగా వేడిగా ఉన్న వాటర్ని పోసి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఆ తొక్కుల్ని ఇలాగ ప్రెస్ చేస్తే మొత్తం తొక్కులు ఊడొచ్చేస్తాయండి. అలాగ తీసేసుకున్న వాటిని వేపుకోవాలి. ఎందుకంటే ఈ తొక్కుల వల్ల చాలా కాఫ్ వస్తుందండి ప్రోటీన్ లడ్డులో తిన్నప్పుడు. అందుకని తొక్కులు మొత్తం తీసేసుకోవాలి బాదం పప్పుకి. ఇలాగా మనం 6 రకాల పప్పులతో చేస్తున్నాం కదా, వేటికి స్కిన్ లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు బాదం పప్పులకు కూడా నేను అలాగా వేడి నీళ్ళలో వేసి తొక్కులు తీసేసుకున్నాను. తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేపుకోవాలి. ఇప్పుడు ఈ 6 రకాల పప్పుల్ని నేను అన్నీ వేపుతానండి, మీకు చూపిస్తాను. బాదం పప్పులు 150 గ్రామ్స్ అండి. ఇవి పిస్తా పప్పులండి. పిస్తా పప్పులు అయితే చాలా తక్కువ, 50 గ్రామ్సే తీసుకున్నాను. 100 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి వాటర్ మిలన్ సీడ్స్ అండి. ఇవి 150 గ్రామ్స్ ఉన్నాయి. ఇవి ఎక్కువగా వచ్చాయి. ఇవి కూడా 100 గ్రామ్స్ పంకిన్ సీడ్స్ గుమ్మడి విత్తనాలు. ఇవి జీడిపప్పు అయితే 200 గ్రామ్స్ ఉన్నాయండి. ఇలాగ అన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా మనము సిమ్లో పెట్టి వేపుకోవాలండి. ఈ విత్తనాలు వేగినప్పుడు, నువ్వులు వేగినప్పుడు ఎలాగ నిండు ముత్యాలలాగా వస్తాయో అలాగా అవుతాయి. అలాగా లైట్గా మనం వేపుకోవాలి. ఫస్ట్ వాటర్ మిలన్ సీడ్స్ అండి. ఇవి వేసి కొంచెం లైట్గా వేపుతున్నాను. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఇలాగ వేపి ఒక్కొక్కటిగా వేపి మన చాటలో ఒక పేపర్ పరుచుకొని అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు గుమ్మడి గింజలండి, పంకిన్ సీడ్స్. ఇవి కూడా మంచి తెలివి జ్ఞానాన్ని పెంచుతాయంట. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మంచిదని అండి. ఇవి కూడా ఇలాగ లైట్గా వేపుకున్నాక జీడిపప్పులు కూడా మనం లైట్గా వేపుకొని వేసుకోవాలి. మరి నల్లగా వేపుకోకండి, కలర్ చేంజ్ అయిపోతాయి. ఇవి పొద్దుతిరుగుడు విత్తనాలు. ఇవి కూడా వేసేసుకుంటున్నాను వేపుకొని. ఇవి పిస్తా పప్పు అండి. ఇవి కూడా వేసుకుంటున్నాను లైట్గా వేపి. బాదం గింజలండి, తొక్క తీసాం కదా, ఇవి ఏమైనా పచ్చిగా ఉంటే ఏమో అనుకోబాకండి. ఇలాగ వేపితే చక్కగా డ్రైగా అయిపోతాయి. ఇవన్నీ చక్కగా బాగా ఒక నైట్ అంతా, ఫుల్ నైట్ అంతా ఆరేలాగా పెట్టేసుకుంటున్నాను. నేను ఇప్పుడు నైట్ అయితే వేపి పెట్టుకున్నాను. రేపు మార్నింగు ఇదిగోండి ఉదయం చూడండి గలగల సౌండ్ కూడా వస్తుంది. చక్కగా ఆరిపోయినాయి, ఏ ఒక్క దాంట్లో తడి లేదు. ఇప్పుడు మనం చక్కగా ప్రోటీన్ లడ్డూని తయారు చేసుకుందాం. పౌడర్ కూడా ఇలాగే చేసుకోవచ్చు, నేను అది ఇంకొక వీడియో పెడతానండి. ఇలాగ కొద్ది కొద్దిగా గింజలు వేసుకొని మనము దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఒకేసారి ఎక్కువ వేయలేదండి. ఇలాగ కొద్దిగా వన్ టైం 2 టైం తిప్పిన తర్వాత చూస్తే మనకు కొంచెం పౌడర్ అవుతుందండి. మనం ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగ పౌడర్గా తయారు చేసుకొని జల్లి పట్టుకొని మన పౌడర్ని యూస్ చేసుకోవచ్చు. లేదు ఇది మనం లడ్డు చేస్తున్నాం కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్కువ తిప్పితే ఇలా ముద్దగా అయిపోతుంది. అయిపోయిన దాన్ని మనం బెల్లం వేసి ఇంకా లడ్డు చేస్తున్నాము. చూపిస్తానండి మీకు. బెల్లం అయితే ఒక 50 గ్రాములంత బెల్లం తీసుకున్నాను. మిక్సీలో తిరగాలి కాబట్టి చక్కగా దీన్ని పొడి చేసుకోను తురుముకుంటే బెల్లం ఇలాగ చిన్న చిన్నవిగా అయిపోతుంది. ఇప్పుడు మరలా మనము 6 రకాల పప్పు గింజలు బెల్లం కలిపి చక్కగా తిప్పుకోవాలి మిక్సీ. ఇలా మిక్సీ తిప్పితే ఫస్ట్లో అయితే కొద్దిగానే నలుగుతుందండి. ఇంకా ఒక 2-3 సార్లు ఇలాగే మిక్సీని పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు చక్కగా మనకు కావలసిన విధంగా లడ్డు చుట్టుకోవడానికి ఇలాగ తయారవుతుంది. ఇలాగ తయారైనప్పుడు మనం చక్కగా స్పూన్తో తీసి మనం బేషన్ గిన్నెలో అలాంటి వాటిల్లో వేసేసుకుందాము. చూడండి బెల్లం కలవంగానే అది ఫస్ట్లో పంకిన్ సీడ్స్ వల్ల గ్రీన్గా ఉండేది, కొంచెం రెడ్ కలర్ వచ్చింది బెల్లం మిక్స్ అయ్యేసరికి. ఇప్పుడు దీన్నంతా మరలా ఒకసారి తిప్పేసుకుందాము. చక్కగా ఇంకా ముద్దగా వస్తుంది. చూడండి నువ్వుల ముద్దలు మనం తయారు చేసుకుంటాం చూడండి, అలాగొచ్చింది. ఎందుకంటే సన్ఫ్లవర్ సీడ్స్లోను, వాటర్ మిలన్ సీడ్స్లోను, బాదం పప్పులోను ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి ఇలాగా చక్కగా షైనింగ్గా
మిక్సింగ్ తయారైపోయింది. ఇప్పుడు మనం దీన్ని చేతితో చిన్న చిన్న ఉండలుగా పట్టుకొని తీసి పెట్టుకుందాము. చూడండి చక్కగా భలే మంచి స్మెల్ అయితే వస్తుందండి. దీంట్లో ఒక్కటి కూడా వేస్టేజ్ లేదండి, అన్నీ యూజ్ ఉండేటివే. మంచి తెలివికి, జ్ఞానానికి, శక్తికి అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా ఉంటాయండి. ఈ లడ్డు మంచి పిల్లలకి మంచి ప్రోటీన్ ఇస్తుంది. పెద్దవాళ్ళు ఏజ్ బార్ అయిపోయినా కూడా కొంచెం వాళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది, అరుగుదల తగ్గుతుంది. అలాంటి వారికి రోజుకు ఒక 2 లడ్డూలు అండి, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తింటే మంచి ప్రోటీన్ అందుతుందండి. మా అమ్మగారికి క్యాన్సర్ కదండి, ఆమెకి ప్రోటీన్ లాస్ అవుతుంది కాబట్టి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ పెట్టాలి. బయట కొంటున్న ప్రోటీన్ పౌడర్ అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది కానీ తక్కువ పౌడర్ వస్తుంది. అందుకని నేను ఇలాగ తయారు చేశాను అమ్మ కోసమని. చూడండి ఎంత షైన్గా అందంగా కనిపిస్తున్నాయి. సున్నుండలో రవ్వ లడ్డు అనుకుంటారు కానీ కాదండి, ఇది ప్రోటీన్ లడ్డు. 6 రకాల పప్పు దినుసులు, బెల్లం కలిపి చేసుకున్నాను. ఇంకా ఎక్కడ వాటర్ కొంచెం కూడా పడలేదు. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేయలేదు నేను. వాటిలో ఉన్న ఆయిల్తోనే ఇది చక్కగా లడ్డు చుట్టుకోవడానికి వీలుగా వచ్చింది. ఎంతో టేస్టీ, ఎంతో ప్రోటీను, చాలా శక్తి, తక్షణ శక్తినిచ్చే ప్రోటీన్ లడ్డు తయారైపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. పిల్లలకు, ఎదిగే పిల్లలకు, ముసలి వాళ్ళకు, మనకు కూడా అండి చాలా వరకు మన ఏజ్ వాళ్ళకు కూడా ప్రోటీన్ తగ్గిపోతుంది. రాను బాడీలో శక్తి లేకుండా అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరము తినచ్చు ఈ లడ్డు. ఇలాగే ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకొని మిల్క్లో కలుపుకొని తాగే విధంగా ఎలా చేసుకోవాలో నేను ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో కానీ, స్టీల్ డబ్బాలో కానీ, గాజు డబ్బాలో కానీ మనం స్టోరేజ్ చేసుకుంటే సులభంగా మనకు 2-3 నెలల వరకు ఇవేం పాడవండి. చక్కగా పిల్లలకు కావాల్సినప్పుడు, పెద్దవాళ్ళకి కావాల్సినప్పుడు, మనం కూడా కావాలన్నప్పుడు తీసుకొని తినచ్చు. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చక్కగా అన్నీ ఫ్రై చేసుకునే ఒక నైట్ పెట్టేసుకున్న మార్నింగ్ మిక్సీ తిప్పుకోవడమే అండి. సులభంగా చేసుకోవచ్చు. 2-3 సహాయం కూడా అవసరం లేదు, ఒక్కరమే ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటివి చేసి డబ్బాలో పెట్టుకుంటే అప్పుడప్పుడు మన పిల్లలకి, మనము పెద్దవాళ్ళకు ఇవ్వడానికి సులభంగా ఉంటుంది. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా ఇలాంటివి ఇవ్వండి, చాలా ఆరోగ్యవంతమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.